వెల్కమ్ టు రెక్ టీవీ మిస్టరీ. మన కలలో వచ్చే దృశ్యాలకు మన నిజ జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధం ఉంటుందా అనే విషయం పైన గత కొన్ని వీడియోల్లో మనం సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చూస్తున్నాం. ఇక ఈ వీడియోలో కలలో ఎటువంటి పండ్లు కనపడితే ఎటువంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో నిమ్మ పండు పసుపచ్చగా కనిపించిన శుభం కలుగుతుందట. నిమ్మ చెట్లు కనిపించినా మీకు రాబో రోజులలో ఆనందకర జీవితం గడపగలరు. నిమ్మరసం త్రాగినట్లు కలవచ్చిన హాని కలుగును. కలలో దానిమ్మ పండు కనిపించిన సంతానము కలుగును. దానిమ్మ గింజలు తిన్నట్లు కలవచ్చిన అన్నిటా విజయం సాధించవచ్చు. పచ్చిగా ఉన్న దానిమ్మకాయను చూసినా హఠాత్తుగా ప్రయాణ సూచనలు కలవట. ఇక కలలో ఖర్జూరపు పండును తిన్నట్లు కనిపించిన మీకు బంధువర్గంలో గౌరవము కలుగును. ఎండు ఖర్జూరం తిన్నట్లు కలవచ్చిన యువతీ యువకులు ఎవరికైనా వివాహం కాని ఎడల త్వరలో వివాహమగును. ఇక ఖర్జూరపు పండును ఏరుకున్నట్లు కలవచ్చిన మీ ఇంటికి బంధువులు మిత్రులు రాగలరు. ఇక కలలో జామ పండును తిన్నట్లు కలవచ్చిన మీ ఆరోగ్యము బాగుపడును. జామ పండ్లు విరగకాసిన చెట్టు కలలో కనిపడిన మీకు లేనిపోని అనుమానాలు భయము కలుగును. కలలో దొండపండు కనిపించిన అందమైన యువతులతో పరిచయం ఏర్పడి స్నేహ సంబంధములు ఏర్పడగలవు. దొండపండు తిన్నట్లు కలవచ్చిన ప్రేమలో విజయం సాధించవచ్చు. దొండపండు ఎవరి నుంచైనా తీసుకున్నట్లయినా మీకు అనేక మంది స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక అత్తిపండు కలలో వచ్చిన ఆస్తి ధన నష్టములు కలుగును. అత్తిపండ్లను ఏరుకుంటున్నట్లుగా కలవచ్చిన చెయ్యి ప్రయత్నములందు విపరీతమైన ఆటంకములు ఏర్పడను. అనాస పండు కలలో చూసిన సంతోషము కలుగుతుంది. కొన్నట్లు కలవచ్చిన శుభవార్తలు వింటారు. ఇక వెలగపండు కలలో చూసిన విందు భోజనం చేస్తారు. తిన్నట్లు కలవచ్చిన మంచి మిత్రుల స్నేహం లభిస్తుంది. ఇక అరటిపండు కలలో చూసిన ప్రేమ వివాహం జరుగుతుంది. తిన్నట్లు కలవచ్చిన ధనలాభం. అరటిగెల కనిపించిన స్నేహితులు కొత్తగా పరిచయం అవుతారు. ఎవరి దగ్గరైనా మీరు తీసుకున్నట్లు కలవచ్చిన ఆపదలు కలుగుతాయి. ఇక నేరేడు పండు చెట్టు నుంచి రాలి కింద పడటం కలలో కనిపించిన సంతోష వార్తలు వింటారు. తిన్నట్లు కలవచ్చిన అనారోగ్యము కలుగును. చెట్టును చూసిన శుభవార్తలు వింటారు. ఇక గుమ్మడి పండు కలలో పాదుకు వేలాడుతున్నట్లు కలవచ్చిన మీకు ఆపదలు చుట్టుముట్టగలవని గ్రహించవలను. గుమ్మడికాయను తిన్నట్లు కలవచ్చిన ఆకస్మిక ధనలాభము కలుగును. గుమ్మడికాయను భుజముపై పెట్టుకున్నట్లు కలవచ్చిన అన్నిట్లోనూ విజయాన్ని సాధించగలరు. యాపిల్ పండు కలలో కనిపించిన ప్రేయసీ ప్రియులకు ఎడబాటు తప్పదు. ఎక్కువగా యాపిల్స్ కనిపించిన విందులు వినోదాలతో కాలక్షేపం చేయగలరు. ఇక రేగుపండు కలలో కనిపించిన ధనవంతులతో స్నేహబంధం ఏర్పడగలదు. ద్రాక్ష తోటలో తిరుగుతున్నట్లు కలవచ్చిన ప్రేమ వ్యవహారములు ఫలించవు. ద్రాక్ష రసం తాగినట్లు కలవచ్చిన అనారోగ్యము కలుగును. ఎండు ద్రాక్ష తిన్నట్లు కలవచ్చిన అధిక ధనవ్యయం కలుగును. ఇక నారింజ పండ్లు తిన్నట్లు కలవచ్చిన త్వరలో వివాహం జరగడానికి సూచన. ఇక మామిడి పండు కలలో చూసిన వారికి అన్యోన్యంగా కాపురం చేస్తారు. పండును తిన్నట్లు కలవచ్చిన సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. దోసపండు కలలో కనిపించిన ఆహ్లాదముగా ఆనందముగా గడపగలరు. తిన్నట్లు కలవచ్చిన మంచివారి సాంగత్యం కలుగుతుంది. ఇక బత్తాయి పండ్లు గంప నిండా కలలో చూసిన మీ ఆప్తమిత్రులు మిమ్మల్ని అకారణంగా ద్వేషిస్తారు. పుచ్చకాయ కలలో కనిపించిన చెయ్యు ప్రయత్నములందు విజయం సాధించగలరు. తాటి పండును కాల్చినట్లు కలవచ్చిన రాబడి పెరుగుతుంది. గంపల నిండా కమలా పండ్లు ఉన్నట్లు కలవచ్చిన అధిక ధనలాభము కలుగును. కమలా రసం త్రాగినట్లు కలవచ్చిన స్థానచలనం కలుగును. ఈ విధంగా కలలో వచ్చే వివిధ పండ్లకు మన నిజ జీవితంలో సంఘటనలకు దగ్గర సంబంధం ఉంటుందని స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని డ్రీమ్ ప్రిడిక్షన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.